అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కీలక పరిణామం జరుగుతుంది. బైపోల్ బరిలో నిలిచేందుకు రెడీ అయ్యారు RRR బాధిత రైతులు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఇష్టం వచ్చినట్లు మార్పులు చేసి చిన్న సన్నకారు రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతుందని ఆగ్రహంతో ఉన్న అన్నదాతలు వినూత్న నిరసనకు సిద్దమైనట్లు తెలుస్తుంది. దాదాపు 200 మంది రైతులు నామినేషన్లు వేయనున్నట్లు తెలుస్తుంది. ఇక గతంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా పసుపు రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసిన తరహాలోనే జూబ్లీహిల్స్ లో RRR బాధిత రైతులు పోరుకు సిద్దమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వందలాది మంది రైతులు నామినేషన్లు వేయడం ద్వారా తమకు ఆవేదనను రాష్ట్ర జాతీయ స్థాయిలో వినిపించి చర్చకు పెట్టే అవకాశం కలుగుతుందని బాధిత రైతుల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కీలక పరిణామం జరుగుతుంది. బైపోల్ బరిలో నిలిచేందుకు రెడీ అయ్యారు RRR బాధిత రైతులు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో ఇష్టం వచ్చినట్లు మార్పులు చేసి చిన్న సన్నకారు రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతుందని ఆగ్రహంతో ఉన్న అన్నదాతలు వినూత్న నిరసనకు సిద్దమైనట్టు తెలుస్తుంది. దాదాపు 200 మంది రైతులు నామినేషన్లు వేయనున్నట్టు తెలుస్తుంది. గతంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా పసుపు రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసిన తరహాలోనే జూబ్లీహిల్స్ లో RRR బాధిత రైతులు పోరుకు సిద్దమైనట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వందలాది మంది రైతులు నామినేషన్లు వేయడం ద్వారా తమ ఆవేదనను రాష్ట్ర జాతీయ స్థాయిలో వినిపించి చర్చకు పెట్టే అవకాశం కలుగుతుందని బాధిత రైతుల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కీలక పరిణామం జరుగుతుంది. బైపోల్ బరిలో నిలిచేందుకు రెడీ అయ్యారు RRR బాధిత రైతులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య. అనుష, ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి RRR బాధితులంతా కూడా బరిలో నిలిచేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా చర్చ సాగుతుంది. సోషల్ మీడియా వేదికగా కూడా ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఒలిగొండ కావచ్చు, చౌటుప్పల్, నారాయణపూర్, మరిగూడ ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో తమ నిరసనను తెలిసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలిసే విధంగా చేయాలంటే ఉప ఎన్నికల బరిలో దిగాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే విషయం పైన కూడా ఏదైతే RRR బాధితులకు సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రూప్లకు సంబంధించి కూడా దీనిపైన కూడా గత 2 రోజులుగా కూడా ప్రచారం సాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే RRR కు సంబంధించి గత నెలలుగా కూడా బాధితులంతా కూడా అలైన్మెంట్ మార్పు విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. అలైన్మెంట్ మొదటగా నిర్ణయించినటువంటి ఏదైతే ORR కు సంబంధించి 40 కిలోమీటర్ల పరిధిలో ఉండాల్సినటువంటి RRR 28 కిలోమీటర్ల మేరకే మళ్ళీ అలైన్మెంట్ మార్చడం తోటి తమ వ్యవసాయ భూములన్నీ కూడా కోల్పోతున్నాము, తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందంటూ కూడా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు పలు దఫాలుగా కూడా ఇటు విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పైన ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. RDO కార్యాలయాలు ముట్టడించారు. ఇటు హైదరాబాద్ HMDA వద్ద కూడా తమ నిరసనను కూడా తెలిపి అక్కడ అధికారులకు కూడా వినతి పత్రాలు ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది. కానీ దీనిపైన ఏదైతే RRR బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం నుంచి కానీ స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నుంచి కూడా స్పష్టమైన హామీ రాకపోవడం తోటి బాధితులంతా కూడా ఇలా ఏదైతే ఉప ఎన్నిక ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడం జరిగింది, నామినేషన్లు వేసేందుకు కూడా వాళ్ళంతా రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఫ్లోరోసిస్, మున్గోడుకు సంబంధించినటువంటి ఫ్లోరిన్ ఇబ్బందులతోటి ఫ్లోరోసిస్ తోటి కాళ్ళు చేతులు వంకరబోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ లో గతంలో జరిగినటువంటి 1996లో జరిగినటువంటి
పార్లమెంట్ ఎన్నికల్లో వందలాది మంది ఫ్లోరోసిస్ బాధితులంతా కూడా నామినేషన్లు వేయడంతో పాటు అదే విత్డ్రా చేసుకోకుండా కూడా బరిలో నిలిచి బ్యాలెట్ పేపర్ నే పెద్ద సైజుకి చేయాల్సిన సిచ్యువేషన్ అప్పుడు ఎన్నికల్లో చోటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే తమ ఇబ్బందిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపే విధంగా కూడా ఆ బాధితులంతా కూడా గతంలో అలా చేయడం జరిగింది. మొన్న మున్గోడు ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఇటు శివనగూడెం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బాధితులు కావచ్చు, కిష్రాయిపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బాధితులు కూడా మున్గోడు ఉప ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు కూడా నామినేషన్ కేంద్రాలకు వచ్చిన సమయంలో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం విషయంలో ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము, మీకు అందిస్తామనే ఉద్దేశంతో వారితో చర్చలు జరిపి ఆ ఎన్నికల్లో కూడా బాధితులను నిలపకుండా చేయడం జరిగింది. మరోవైపు అటు ప్రస్తుత ఎంపీ అరవింద్ ఎవరైతే ధర్మపురి అరవింద్ ఉన్నారో ఆయన అప్పుడు పసుపు రైతులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీకి సంబంధించి నెరవేర్చకపోవడంతో పసుపు రైతులు కూడా వందలాది మంది కూడా బరిలో నిలిచి తమ సమస్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివరించే విధంగా కూడా బరిలోకి దిగడం జరిగింది. ప్రస్తుతం ఇదే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ట్రిపుల్ ఆర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి అంతా కూడా ఇంతమంది పోటీ చేశారు అనే విషయాన్ని ప్రచారం ద్వారా తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా కూడా చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇటు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్ద కూడా వీరు బాధితులు వెళ్ళినప్పుడు ఆ ట్రిపుల్ ఆర్ కు సంబంధించి ఇప్పట్లో మొదలు కాదు, దాని గురించి ఆలోచించకండి అని చెప్పి ఆయన ఒకసారి మాట్లాడడం జరిగింది. ఏదైతే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామంటూ ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కానీ బాధితులకు భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యవసాయ ఆధారిత భూములు కోల్పోతున్నాము, మాకు భూములకు బదులు భూములు ఇవ్వాలి, లేదంటే అధిక ఏదైతే బహిరంగ మార్కెట్ లో ఉన్నటువంటి రేట్ ప్రకారంగానే పరిహారం చెల్లించాలనేది రైతులు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు మొదట అలైన్మెంట్ నిర్ణయించిన దానికంటే మళ్ళీ మార్చి కొంతమంది కంపెనీ ఎవరైతే పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకొని కొంతమంది నాయకులే ఈ అలైన్మెంట్ మార్పించారు కాబట్టి తాము నష్టపోతున్నామంటూ కూడా రైతులు ఈ విషయం పైన కూడా ప్రభుత్వం దృష్టికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి కూడా ఉప ఎన్నిక బాధితులంతా పోటీ చేశారని వారికి చెందినటువంటి సమస్య ఏదైతే ఉందో వారి దృష్టికి వెళ్లే విధంగా ఉంటుంది, పరిష్కరించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉప ఎన్నికలో దిగేందుకు మాత్రం రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఇదే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఇది సెమీఫైనల్ ఎన్నికలుగా కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు భావిస్తున్న నేపథ్యంలో ఒకవేళ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి వేరే పార్టీ గెలిస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇది సెమీఫైనల్ కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా దీని ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప ఎన్నికల్లో తాము పోటీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మాత్రం తమ బాధను వివరించి ఈ అలైన్మెంట్ అన్న మార్చాలి, లేదంటే భూమికి బదులు భూమి అన్న ఇవ్వాలి, లేదంటే పరిహారం బహిరంగ మార్కెట్ లో ఉన్నటువంటి పరిహారం ఎంతైతే ఉందో అంత ఇవ్వాలనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. ఈ నేపథ్యంలోనే ట్రిపుల్ ఆర్ బాధితులంతా కూడా చౌటుప్పల్, నారాయణపురం, ఒలిగొండ అలాగే ఇటు మరిగూడెం ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి వందలాది మంది బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో 2500 ఎకరాల వరకు కూడా భూమి కోల్పోతున్నారు. కాబట్టి బాధిత రైతులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వందల సంఖ్యలో పోటీ చేసేందుకు మాత్రం ఇప్పటికే అన్ని పత్రాలు కూడా సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అనిష చానయ్య, అయితే మనం చూసుకున్నట్టయితే ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపు 200 మంది రైతులు నామినేషన్లు వేయనున్నట్టుగా తెలుస్తుంది. మరి రైతులు తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది, అదేవిధంగా ఎన్నికలపై కూడా ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అనుష, ప్రధానంగా ఇదే ట్రిపుల్ ఆర్ కు సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మొదటగా అలైన్మెంట్ 40 కిలోమీటర్ల ఓఆర్ఆర్ నుంచి
40 కిలోమీటర్ల దూరంలో ట్రిబులార్ అనేది నిర్మాణం చేపట్టాల్సి ఉన్నదనేది ఫస్ట్ అలైన్మెంట్. తర్వాత దీన్ని మార్చి ఒత్తిళ్లకు లొగ్గి మార్చడం జరిగింది. 28 కిలోమీటర్ల పరిధిలోకి రావడం జరిగింది. అయితే 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్నప్పుడు ఎక్కువ పరిశ్రమలు మాత్రమే కోల్పోయే అవకాశం ఉంది. కానీ 28 కిలోమీటర్ల పరిధికి ఎప్పుడైతే అలైన్మెంట్ మార్చారో దాంతో ఎక్కువ కూడా సాగుకు సంబంధించినటువంటి భూములు రైతులు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైన స్థానికంగా మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలవడం జరిగింది. దానిపైన ఆయన రాష్ట్ర ప్రభుత్వం తోటి మాట్లాడతాను, రైతులకు నష్టం కలగకుండా చేస్తానని చెప్పి మాట చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గతంలో అధికారంలో లేనప్పుడు ఇదే ట్రిబులార్ కు సంబంధించి కూడా బాధిత రైతులకు ఎకరాకి 90 లక్షలు కోటి రూపాయల వరకు చెల్లించాలి అని మాట్లాడడం, వారికి భరోసా ఇచ్చేందుకు ప్రయత్నం చేయడం. మంత్రి అయిన తర్వాత కూడా దీని విషయం పైన కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ అలైన్మెంట్ విషయంలో మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళంతా కూడా బాధితులంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇది దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు బరిలో నిలిస్తే ఎక్కువ మంది వందల సంఖ్యలో బరిలో నిలిచినప్పుడు అటు ఈవీఎం లో పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే బ్యాలెట్ పేపర్ నే ముద్రించాల్సి ఉంటుంది. ఒకవేళ వందల సంఖ్యలో ఇప్పుడు 200 మంది కాక బరిలోకి నిలిస్తే మాత్రం ఈవీఎంలు పెట్టాలంటే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఓటింగ్ కూడా పాల్గొనే ఓట్లు వేసేటువంటి ఓటర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇటు ప్రభుత్వానికి సంబంధించి ప్రచారం విషయంలో ఈ బాధితులంతా కూడా కేవలం ట్రిబులార్ కు సంబంధించి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే విషయాన్ని ప్రధానంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన స్పందిస్తారా, వారందరితో కూర్చొని చర్చలు జరిపి అలైన్మెంట్ మార్చే విషయం చేస్తారా, లేదంటే రైతులకు తగిన వాళ్ళు అడుగుతున్నటువంటి విధంగా భూమికి బదులు భూమి ఇస్తారా, లేదంటే పరిహారం విషయంలో బహిరంగ మార్కెట్ లో ఉన్నటువంటి రేట్ ప్రకారం ఇస్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ రైతులు సోషల్ మీడియా వేదికగా ఆ 4 మండలాలకు సంబంధించినటువంటి వందలాది మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మనం 2-3 రోజుల్లో నామినేషన్లు వేసేందుకు వెళ్ళాలి, అందరూ సిద్ధంగా ఉండండి, కావాల్సినటువంటి ఏదైతే సర్టిఫికెట్స్ ఏదైతున్నాయో అన్ని సిద్ధం చేసుకోవాలని కూడా బాధితులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వాళ్ళంతా కూడా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం దిగొచ్చి వీరితో చర్చలు జరుపుతారా, లేదంటే అలాగే బరిలో నిలిచే విధంగా ఉంటే మాత్రం ఎక్కువ నష్టం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రెండేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చి 2 ఏళ్లు కావస్తుంది. కాబట్టి ఇప్పుడు జరిగే అటువంటి ఉప ఎన్నిక ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని బీఆర్ఎస్ పార్టీకి గాని ఇతర బీజేపీ పార్టీకి సంబంధించి గాని సెమీఫైనల్ గా భావిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయం గాని ఇతర ప్రచారం విషయంలో కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇటు బీసీ 42% రిజర్వేషన్ విషయంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం పైన ఒక మచ్చ అనేది ఏర్పడడం జరిగింది. కాబట్టి ఇది కాకుండా మళ్ళీ ఇది ఒక కొత్త రకమైనటువంటి ట్రిబులార్ బాధితులంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుండడంతో కాంగ్రెస్ పార్టీకి మాత్రం మరో దెబ్బగా కూడా చెప్పొచ్చు. ఎక్కువ మాత్రం కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వారితోటి చర్చలు జరుపుతారా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. అనుష జానయ్య, అయితే మనం చూసుకున్నట్టయితే అంటే వీళ్ళు అంటే ట్రిబులార్ రైతులు బాధిత రైతులు చేస్తున్నటువంటి నిరసనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గానీ అలాగే కేంద్ర ప్రభుత్వం గానీ స్పందించే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి? అలాగే ట్రిబులార్ బాధిత రైతులకు న్యాయం జరగాలి, ఆ రైతులు తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది? అనుష, ఇది ఇప్పుడు ప్రస్తుతం ఈ ట్రిబులార్ ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వారు అసలు డిమాండ్ చేసేది ఒక ఏదైతే విషయం ఉన్నదో అది
40 కిలోమీటర్ల పరిధిలో ఉండాల్సినటువంటిది 28 కిలోమీటర్ల పరిధిలోకి ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఒకవేళ మార్చినా కూడా మాకు సాగు చేసుకునేటువంటి భూములు కాబట్టి భూమికి బదులు భూమి అన్న ఇవ్వండి, లేదంటే బహిరంగ మార్కెట్ లో ఉన్నటువంటి రేట్ ప్రకారమైన ఇవ్వండి. ఎందుకంటే మేము మళ్ళీ వేరే చోటైనా భూమి కొనుగోలు చేసుకొని రైతుగా సాగు చేసుకుంటాం కాబట్టి మాకు ఆ విధంగా పరిహారం ఇవ్వాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇటు ఇప్పటికే ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణకు సంబంధించి కూడా పూర్తి కావడం జరిగింది. ఇప్పుడు దక్షిణ భాగానికి సంబంధించినటువంటి ఈ బాధిత రైతులు ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ ఏదైతే RRR రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఇటు కేంద్రం నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది, కేంద్రం నుంచే దానికి అనుమతి రావాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దీని నిర్మాణ బాధ్యతలకు సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి రెండు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ భూసేకరణకు సంబంధించి ఎంత మేరకు అవసరం ఉంది, ఎంత తీసుకోవాల్సి ఉంటుంది, మార్కెట్ ప్రకారంగా ధర ఇవ్వాలా, ప్రభుత్వ రేట్ ప్రకారంగా ఇవ్వాలా అనేది కూడా కొంత వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, రెండు ప్రభుత్వాలకు కూడా ఇప్పుడు RRR బాధితులు ఎవరైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారో ఆ రెండు ప్రభుత్వాలకు కూడా ఇది దెబ్బగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రోడ్డు మంజూరు మొత్తం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, ఇక్కడ నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది, భూసేకరణకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఆగ్రహం, అంటే తమ సమస్యను వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మంత్రి ఎమ్మెల్యే తోటి చర్చలు జరిపి చెప్పినప్పటికీ తమ సమస్య విషయం పైన ఇప్పటి వరకు కూడా సీఎం తోటి ఒక్కసారి కూడా మాట్లాడలేదనేది కూడా ఎవరైతే బాధిత రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూనే ఇది ఆ రెండు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలి కాబట్టి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనేది చూస్తున్నారు. అనుష. రైట్ జానయ్య, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కీలక పరిణామం జరుగుతుంది. బైపోల్ బరిలో నిలిచేందుకు రెడీ అయ్యారు RRR బాధిత రైతులు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఇష్టం వచ్చినట్లు మార్పులు చేసి చిన్న సన్నకారు రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతుందని ఆగ్రహంతో ఉన్న అన్నదాతలు వినూత్న నిరసనకు సిద్దమైనట్టుగా తెలుస్తుంది. దాదాపు 200 మంది రైతులు నామినేషన్లు వేయనున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా పసుపు రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసిన తరహాలోనే జూబ్లీహిల్స్ లో RRR బాధిత రైతులు పోరుకు సిద్దమైనట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వందలాది మంది రైతులు నామినేషన్లు వేయడం ద్వారా తమ ఆవేదనను రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినిపించి చర్చకు పెట్టే అవకాశం కలుగుతుందని బాధిత రైతుల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.